హలో ఆల్, అంత మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా డే 6 వ్లాగ్ అనమాట. 6 days టార్గెట్ పెట్టుకున్నా కదా లాంగ్ వీడియో కోసము. సో ఇది వచ్చేసి డే 6th వీడియో. యాక్చువల్గా ఇంకా నిన్నైతే ఊరు వెళ్ళినా కదా, నాకు అస్సలు ఐడియా లేకుండే. అంటే నేను పెట్టుకున్న 6th day టార్గెట్ రోజు తొలి ఏకాదశి ఉంటదని. ఎందుకంటే తొలి ఏకాదశికి ఎప్పుడైనా సరే 2-3 రోజుల నుంచి ప్రిపేర్ అవుతాము. ఎందుకంటే అది తొలి పండుగ కాబట్టి ఇల్లంతా శుద్ధి చేసుకొని మురుకులు పూరీలు ఇవన్నీ అంటే ఒక రోజు ముందే పెంక పెడతారన్నమాట ఊర్లో అయితే ఎవరైనా సరే. నాకు శనివారం రోజు తొలి ఏకాదశి అని శుక్రవారం రోజు తెలిసింది. లేకపోతే నేను అస్సలు ఊరికి పోయేదాన్నే గాను అని అంటాను అనుకున్నారా? అట్లయినా నేను ఊరికి పోయేదాన్ని. తొలి ఏకాదశి అంటే ఏంటంటే మనకు వచ్చే తొలి పండుగ కాబట్టి మేమేం చేస్తామంటే ఇంట్లో కూడా పూజ చేసుకొని పెద్దలకు కూడా నైవేద్యాలు పెడతాము. ఇంకా నైవేద్యాల కోసం మురుకులు, అప్పాలు, పూరీలు అవన్నీ ఒక రోజు ముందే పెంక పెట్టేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒక్క రోజుతో నడిచే పని కాదు. ఇల్లు కూడా శుద్ధి చేసుకొని ఇంకా అవన్నీ చాలా పనులు చేసేటివి ఉంటాయి తొలి ఏకాదశికి. ఇంకా సరే పోయినాక శుక్రవారం అయితే తెలిసింది కదా. ఇంకా శుక్రవారం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి అయితే 1 o'clock అయింది. ఇంకా ఆడ నుంచి ఆటోలు సరిగా దొరకలేవు. రోడ్ అంతా బురద అని చెప్పినా కదా, అస్సలు ఎవ్వరు రాలేరు. ఇంకా 2 kilometers అంత డిస్టెన్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళినాము. మమ్మీ వాళ్ళని అయితే అట్లా వేరే వాళ్ళ బండి మీద లిఫ్ట్లు ఇప్పించుకుంటూ చిక్కి పాపని లగేజ్ ని అందరినీ పంపించేసిన. ఇంకా నేను మాత్రం లాస్ట్ 2 kilometers వరకు నడిచేసినాము. ఇంకా తర్వాత అక్కడి నుంచి మా ఊరు నుంచి ఆటో తీసుకొని అంటే షేర్ ఆటో తీసుకొని ఎల్లారెడ్డి పోయినాం అనమాట. ఇంకా ఎల్లారెడ్డి బస్ స్టాప్ లో బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేసరికి 5-6 అయింది. ఇంకా 6 o'clock ఈవినింగ్ వచ్చేసరికి అయితే ఫుల్ అలసిపోయినాము. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అయినాయి కదా 2 days. అందులో చిక్కి పాపని ఎత్తుకోవడము, చిక్కి పాపని ఎత్తుకొని నడవడం అంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే కొంచెం పెద్దదైంది కదా. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా అందుకే ఆ రోజు వంట కూడా ఏమి ఎక్కువ చేయలేదు. చపాతీలు చేసుకొని తినేసినాము. ఇంకా తెల్లారి 5 o'clock అలారం పెట్టుకున్నా. సీరియస్ గా 7 o'clock లేసిన. ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత అయితే మిట్టుకి ఫీల్డ్ ట్రిప్ ఉండే అనమాట శనివారం రోజు. యాక్చువల్ గా రేపలవాడకు వస్తాను రెడీ అయిండు. మళ్ళీ ఫీల్డ్ ట్రిప్ కి పంపిస్తాము పంపించము. ఇంకా ఎగ్జామ్ కూడా ఒక రీజన్ ఉండే ఊరికి రాకపోవడానికి. సరే అని ఊరికా లేకపోతే ఫీల్డ్ ట్రిప్ కా అంటే ఫీల్డ్ ట్రిప్ చూస్ చేసుకుండు. సో మ్యాథ్స్ నేను కూడా తీసుకెళ్ళకపోయేదాన్ని ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సార్ కి కూడా ఫీల్డ్ ట్రిప్ ఉండే. సో 5 o'clock అలారం పెట్టుకుని 7 o'clock సెవెన్ ఓ క్లాక్ లేచేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. మిట్టుకు కూడా 8:30కి పంపించాల్సింది 8:40కి అట్లా పంపించేసిన. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అంటే మిట్టు వెళ్ళిన తర్వాత అయితే అసలు పని స్టార్ట్ చేసుకున్నా. ఇంకా చిక్కి పాపకి తెలిసిందే కదా సాటర్డే అయితే స్కూల్ ఉండదు. మేడం గారికి ఫుల్ రెస్ట్. నాకు మాత్రం మేడం గారితోని ఇంకా మిట్టునైతే అట్లా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఇంట్లో బయట అంతా క్లీనింగ్ చేసుకున్నా అనమాట. మొదలు బయట కడిగేసి ముగ్గేసుకొని ఇంకా తర్వాత ఇంట్లో కూడా మాప్ కొట్టేసుకున్నా. పొద్దున్నే మిట్టుకు టిఫిన్ లోకి పన్నీర్ కర్రీ చేసిన అనమాట. పన్నీర్ కర్రీ విత్ చపాతి ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేసిన మిట్టుకి. ఎందుకంటే ఫీల్డ్ ట్రిప్ ఈవినింగ్ వరకు అని చెప్పారు. ఇంకా అందులోనే స్నాక్స్, టిఫిన్, లంచ్ అన్ని ప్యాక్ చేసి పెట్టేసిన. సో అందుకే అన్నం కూర ఉండాల్సిన పని అయితే లేకుండే. ఇంకా మిట్టు వెళ్ళేసిన తర్వాత లైట్ గా చపాతి అయితే తినేసిన. ఎందుకంటే అప్పటికే 10 అయిపోయింది. నిన్న కూడా జర్నీ చేసి అలసిపోయినాం కదా. ఇంకా ఉపవాసం ఉండి పూజ చేయలేకపోయినా చేత కాలేదు. ఇంకా అందుకే చెరో చపాతి తిన్నాం నేను చిక్కి పాప. ఇంకా తర్వాత నేనైతే నా అసలు పని స్టార్ట్ చేసేసుకున్నా. ఇక బాసన్లు అయితే బొచ్చుడు ఉండే. ఎందుకంటే ముందు రోజు కూడా నేను లేకుంటే కదా బాసన్లన్నీ అట్లనే జమ చేసి పెట్టిండు మిట్టు ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు. ఇంకా అవన్నీ దోమేసరికి అయితే బాసన్లన్నీ దోమేసరికి 1 గంట టైం పట్టింది. సరే ఇక బాసన్లు అయిపోయిన తర్వాత అయితే బట్టలు నానబెట్టుకొని బట్టలు పిండేసిన. ఇంకా చిక్కి పాపకు కూడా ఫ్రెష్ చేసి నేను ఫ్రెష్ చేసుకున్నా. లంగా జాకెట్ వేసుకోమంటే మాత్రం చిక్కి పాప సత్తాయించింది. ఎందుకంటే మేడం గారికి ఎప్పుడు పాయింట్ షర్టే కావాలి. అదేందో చిన్నగా ఉన్నప్పుడు ఎంత లావ్ డ్రెస్సెస్ అయినా సరే లంగా జాకెట్లు అయినా సరే మంచిగా వేసుకునేది. పాప మాత్రం చాలా సతాయించేది. నేనేమనుకున్నా అంటే అరే ఇట్లనే చేసేది కావచ్చు అనుకున్నా గానీ పెద్ద పెరుగుతున్నా కొద్దైతే చిక్కి పాప అస్సలు డ్రెస్సెస్ వద్దంటుంది. ఎంతసేపు ప్యాంటు షర్ట్. ఇంకా కుట్టి పాప మాత్రం ఫుల్ ఆపోజిట్ అయింది. మేడం గారేమో డ్రెస్సెస్ అన్ని వేసుకుంటుర్రు, ప్యాంటు షర్ట్ ఫ్రాక్స్ అవన్నీ. చిక్కి పాప మాత్రం మారింది. అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే పెద్ద పెరుగుతున్న కొద్ది ఇష్టాలు అయిష్టాలు కొన్ని మారుతా వస్తా ఉంటాయి అనమాట. అంటే చిన్నగా ఉన్నప్పుడు కొన్ని మనకి ఇష్టమైనవి పెద్దగా అయిన తర్వాత ఇష్టం కాకుండా పోవచ్చు. కొన్ని చిన్న ఉన్నప్పుడు ఇష్టం లేని పెద్దగా అయిన తర్వాత ఇష్టము అవుతుండొచ్చు. అంతే కదా. అది మా చిక్కి పాప విషయంలో మాత్రం నేను చాలా సార్లు చూసిన. అంటే చాలా మ్యాటర్స్ లో కూడా చూసిన ఈ విషయము. ఇంకా అట్లా చేసి చిక్కి పాపను ఫ్రెష్ చేసిన. నేను కూడా ఫ్రెష్ అయిపోయినా. ఫ్రెష్ అయ్యి చీర కట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ ప్రసాదం చేస్తున్నా అనమాట. దొడ్డు రవ్వ హల్వా అంటే గోధుమ రవ్వ హల్వా. ఈ మధ్య స్వీట్ ఏదైనా ఫ్రీక్వెంట్ గా చేస్తున్నా అంటే గోధుమ రవ్వ హల్వానే. ఎందుకంటే కేజీ వరకు తీసుకొని వచ్చిన హల్వా కోసమే గోధుమ రవ్వ. ఎప్పుడు పడితే అప్పుడు ఏ పండగలకైనా సరే ఇదే స్వీట్ చేస్తా పోతున్నా. ఎందుకంటే సన్న రవ్వ ఎక్కువ తినబుద్ధి కాదు. దొడ్డు రవ్వ అయితేనే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే అందులో కూడా దొడ్డు రవ్వ అంటే స్వీటే. హాట్ అంత ఇష్టం అనిపించదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోధుమ రవ్వ హల్వా. అందుకని ఏ అకేషన్ అయినా సరే గోధుమ రవ్వనే ప్రసాదం కింద పెడుతున్న దేవుని దగ్గర. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి గోధుమ రవ్వ హల్వా. ఇష్టం అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఎంతమందికి ఇష్టమో అని. ఇంకా లాస్ట్ ఒక 2 ఇలైచీలు అయితే మంచిగా దంచి కొట్టేసిన. తర్వాత కొద్దిగంత పాలు కూడా వేసి అందులోనే కొద్దిగంత నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసిన. ఇంకా రవ్వ హల్వా అయిపోయిన తర్వాత అయితే నేనైతే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దేవునికి ప్రసాదం రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్
దేవునికి దీపం ముట్టించుకున్నా. పొద్దున్నే మా మల్లేష్ కూడా దీపం ముట్టించేసిండు. గోధుమ రవ్వ హల్వా అయిపోయిన తర్వాత అయితే నేనైతే బొట్టు గంధం పెట్టుకున్నాను అనమాట. మా చిక్కి పాపకి బొట్టు పెట్టిన, గంధం మాత్రం వద్దని చెప్పింది. నాకైతే గంధం సరిగా పెట్టరాదు, ఎందుకంటే నేను ఎక్కువ పెట్టాను. ఎప్పుడన్నా దావతలకు పోయినా సరే అది కూడా భయపడుకుంటా పెడతా. కొంతమంది ఏమో కిందికి పెట్టమంటారు, కొంతమంది ఏమో పైకి పెట్టమంటారు. ఇంకా నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట, అందుకని ఎక్కువ పెట్టా. అదే కాళ్ళకు పసుపు అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా పెడతా, ఎందుకంటే నాకు చాలా ఇష్టము పసుపు బొట్టియడము, కాళ్ళకి పసుపు పెట్టడము. ఒక గంధం పెట్టడం మాత్రం రాదు, అందుకే నాకు అదంటే ఇష్టం లేదు. చలో ఇక తయారైపోయిన తర్వాత అయితే ఇక నాకు వచ్చిన విధంగా నేనైతే దేవుని దగ్గర దీపం ముట్టించుకొని, అగరబత్తీలు ముట్టించుకొని అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నైవేద్యం అయితే పెట్టేసి చిక్కి పాప నేను మంచిగా మొక్కుకున్నాం అన్నమాట. ఫస్ట్ రమ్మంటే రాలేదు చిక్కి పాప పూజ దగ్గరికి, మళ్ళీ తర్వాత ఇంకా రమ్మనంగానే వచ్చి నాతో పాటే కొంచెం మొక్కుకుంది. అదేంతో కానీ మొన్నటిదాకా పూజ రూమ్ అంతా సుమ్సామ్ ఉండే కదా, అంటే దేవుళ్ళు లేకుండే ఏం లేకుండే అంత పాడుపడ్డట్టు ఎట్లనో అనిపించింది. ఇప్పుడు చేసిన తర్వాత దేవునికి పూజ చేసుకుంటా అన్ని పనులు చేసుకుంటా ఉంటే ఏదో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పిన కదా వంట కూడా ఏం చేసేది లేకుండే, అందుకే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాము నేను చిక్కి పాప. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే 12:30 అయిపోయింది. ఇంకా తర్వాత లంచ్ చేసినాం నేను చిక్కి పాప ఇద్దరం కలిసి. సో వంట చేసే పని లేకుండే, పొద్దున్నే అన్నం కూర ఉండే కాబట్టి పన్నీర్ కర్రీ చేసుకొని నేను చిక్కి పాప అన్నం తినేసినాము. ఇంకా తర్వాత మలేషియా కూడా ఫస్ట్ షిఫ్ట్ ఉండే, ఆయన 4 o'clock వచ్చి లంచ్ చేసుకునేసరికి అయితే 5 అయిపోయింది. సెకండ్ షిఫ్ట్ ఉంటే పర్లేదు, కానీ ఫస్ట్ షిఫ్ట్ ఉంటేనే లంచ్ కి ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే 2 o'clock డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 3-4 అవుతుంది. ఇంకా అప్పుడు లంచ్ చేస్తే ఒక్కొక్కసారి అరుగుతుంది, ఇంకొకసారి నైట్ తింటాడు లేకపోతే తినడు. ఇంకా వచ్చేటప్పుడు అన్ని పట్టుకొచ్చేసిండు అనమాట. మటన్, చికెన్, ఇంకా కొత్తిమీర, పుదీనా, మసాలా అవన్నీ తీసుకొని వచ్చిండు. ఇంకా సాయంత్రం అన్ని రెడీ చేసుకున్నాను అనమాట నేను. పూరీల పిండి, బజ్జీల పిండి, చేపలు మిక్స్ చేసి పెట్టుకున్నా, ఇంకా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి ఇవి కూడా అన్ని కట్ చేసుకొని పెట్టుకొని నైవేద్యానికి అయితే అన్ని రెడీ పెట్టుకున్నాం. టైం అయితే అప్పటికే 7 అయిపోయింది, ఎందుకంటే 9 గంటల లోపు నైవేద్యం పెట్టేసుకోవాలన్నమాట. అందుకే నేను చేసేవి ఎక్కువ వీడియో తీయలేదు. ఇంకా మలేషియాకి అయితే పూరీలు అప్పచెప్పిన, ఎందుకంటే చెరుకు పని చేసుకుంటేనే కదా పండుగ రోజు జల్దీ పని దిగుతుంది, లేకపోతే నైవేద్యం పెట్టేసరికి లేట్ అవుతుంది. అందుకే ఆడుకుంటా పడుకుంటా చెరుకు పని చేసేసినాము. అన్ని పనులు చేసుకునేసరికి అయితే 8:30 అయింది. ఇంకా 9 o'clock లోపు నైవేద్యం పెట్టాల్సింది కాబట్టి చెరుకు పని చేసుకున్నాము. 3 చికెన్ పీసులు తెచ్చిండు, మా కోసం మాత్రం ఒక చికెన్ పీస్ త్యాగం చేసిండు అనమాట, ఎందుకంటే ఆయన తినడంట. అందుకనే 3 చికెన్ పీసులు తెచ్చిండు, అవి కూడా ఆయననే ఫ్రై చేసిండు కొద్దిగా వెరైటీగా, అంటే చిప్స్ క్రమ్స్ వేసి చికెన్ ఫ్రై చేసిండు అనమాట. యాక్చువల్ గా నైవేద్యంలో అయితే అసలు చికెన్ పెట్టాము, మటనే పెడతాము. కాకపోతే పిల్లలకు నా కోసం అని తీసుకొని వచ్చిండు, ఎందుకంటే మొన్న ఊరు వెళ్ళినప్పుడు నేను ఊరు వెళ్ళినా అని బిర్యానీ వీడియో తీసి పంపించారు అనమాట. ఇంకా నేను ఏడ్చేసరికి నా కోసం చికెన్ పీసెస్ తెచ్చిండు. ఈసారి అర్థం కాలేదు కదా, నేను ఊరు వెళ్ళినా కదా, సో దానికి వాళ్ళు ధీటుగా ఏం చేసారంటే వెళ్ళి హోటల్లో చికెన్ బిర్యానీ తిని నాకు వీడియో పంపించారు. అందుకే నేను ఏడ్చిన కాబట్టి ఈ రోజు చికెన్ ఫ్రై చేస్తా అని చికెన్ తీసుకొని వచ్చిండు. ఇంకా సరే ఫ్రెండ్స్, 9 గంటల వరకు అయితే నైవేద్యం పెట్టేసేయాలి కదా, సో దానికోసం కూడా లేట్ అవుతుంది. మరి ఉంటా, టాటా బై బై. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.